కథ ఓపెన్ చేస్తే హీరో అలా నడుచుకుంటూ ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఒక ఫామ్ ఇచ్చి, సార్ మా నాన్న పేరు మీద ఉన్న ల్యాండ్ నా పేరు మీద మార్చాలి, ఎంత అవుతుంది, ఎప్పుడు మారుస్తారు సార్ అని అడిగితే అతను ఇన్ని రోజులు పడుతుంది, ఎంత అవుతుంది అని చెప్పి లంచం కూడా అడుగుతాడు. సార్ ఎంత లంచం ఇవ్వాలంటే 20,000 అడుగుతాడు. 20,000. సరే సరే ఇస్తానని చెప్పి, ఎప్పుడు రమ్మంటారు సార్, ఎప్పుడు వచ్చి ఇవ్వాలి అంటే రేపు సాయంత్రం టీ షాప్కి వచ్చి 20,000 తీసుకురా, ఈ పని అయిపోతుందమ్మా అంటాడు. సరే సార్ వచ్చి ఇస్తానంటాడు. తర్వాత సీన్ 2 ఓపెన్ చేస్తే కాఫీ షాప్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసర్కి లంచ్ మీయడానికి హీరో డబ్బులు తీసుకుని 20,000 టీ షాప్కి వస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఇద్దరు టీ ఆర్డర్ ఇచ్చి టీ తాగుతారు. టీ బిల్లు కూడా హీరోనే కట్టేస్తాడు. తర్వాత 20,000 ఆఫీస్కి ఇస్తాడు. ఆఫీస్కి ఇచ్చాక రేపు రామ్మ, ఈ పని అయిపోద్ది, ఓకేనా అని చెప్పి వెళ్ళమంటాడు. సరే సార్ అంటే హీరో కూడా వెళ్ళిపోతాడు. అక్కడితో సీన్ 2 క్లోజ్. సీన్ 3 ఓపెన్ చేస్తే హీరో ఆ డబ్బులు ఇచ్చిన రోజు సాయంత్రమే ఆ రిజిస్టర్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ రిజిస్టర్ ఆఫీసర్ హీరోని చూసి, ఏమమ్మా రేపు నిన్న ఆఫీస్కి కదా రమ్మంది, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడక్క, ఏం లేదు సార్ మీతో కొద్దిగా మాట్లాడాలి, అందుకో ఇంటికి వచ్చాను అని చెప్తాడు. ఏం మాట్లాడాలి అని అయితే, నాకు 5 కోట్లు కావాలి సార్ అంటాడు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, 5 కోట్లు నేను ఎందుకు ఇవ్వాలి నీకు, ఏ పోలీసులు పిలవాలా, పోలీసులు పిలవనా అని ఆడు ఎదురేస్తాడు. అప్పుడు హీరో పిలవండి, పిలిస్తే నిన్నే బొక్కలు వేస్తాను, నాదేముంది, నీకు గవర్నమెంట్ జాబు, ఇంత డబ్బు సంపాదించావు లంచాలు దిగి, నువ్వు భయపడాలి, నేను కాదు. ఎంతమంది దిగావు, ఎంతమంది దగ్గర ఇన్ని డబ్బులు దిగావా, ఇంత పెద్ద ఇది ఒక్కటైనా ఇంకా చాలా ఉంది. నేను ఎంత అడిగింది, నువ్వు ఉద్దేశించిన కోట్లలో ఒక 5 కోట్లు అండి ఇస్తే నీకు అన్ని బాగానే ఉంటాయి, లేదంటే జైలుకి పోతావు, జాబ్ పోద్ది, పరువు పోద్ది, ఇప్పుడు సంపాదించిన ఆస్తి అంతా ఏసీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని బెదిరిస్తాడు. ఏం మాట్లాడుతున్నారా, ఖచ్చితంగా పడక ముందర ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆఫీసర్ హీరో మీద అరుస్తాడు. ఓ ఓ ఓ కూల్ కూల్ కూల్, ఎందుకు అంకుల్ అంత ఫీల్ అవుతున్నా, కూల్ సార్ కూల్ అని చెప్పి హీరో తన జోబిలో ఉన్న ఫోన్ తీసుకొని వాళ్ళిద్దరు కలిసి టీ తాగేటప్పుడు సీక్రెట్ గా కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేస్తాడు. ఆ వీడియోని ఆఫీసర్కి చూపిస్తాడు. 20,000 మీకు లంచం ఇచ్చినట్టు ఆ వీడియోలో ఉంది, నేను అది సీక్రెట్ గా రికార్డ్ చేశాను, తీసుకెళ్లి ఏసీబీ వాళ్ళకి ఇచ్చినా, పోలీసు వాళ్ళకి ఇచ్చినా, లేదంటే మీడియాకి ఇచ్చినా నీ మ్యాట్ క్లోజు, దప్పగట అన్ని పోతాయి, మరి ఏమంటావు, 5 కోట్లు ఇస్తావా ఇక్కడే
అని అనగానే ఆ ఆఫీసరు వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని లాగి నేలకేసి కొట్టి ఇప్పుడేం చేస్తావురా నువ్వు? ఫోన్ అన్నావు, ఫోన్ పగిలిపోయే పెచ్చనా కూడా. అప్పుడు హీరో పెచ్చనా కూడా ఒక్క వీడియోని ఇన్ని కాపీలు చేయొచ్చో తెలుసారా నీకు? ఈ మాత్రం తెలియకుండా ఎలాగయ్యావురా గవర్నమెంట్ ఆఫీస్ పెచ్చనా కొడక అని అంటాడు. ఇది పోతే ఏంట్రా, ఇంకా 10-15 కాపీలు ఉన్నాయి, అవి పోతే ఇంకో 100 కాపీలు చేస్తాను. ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు నా దగ్గర కాదు. మూసుకొని 5 కోట్లు అరేంజ్ చేసుకో, ఇంకో గంటలో రేపు పొద్దున్నే ఫోన్ చేస్తా, 5 కోట్లు రెడీగా ఉండాలి, లేదా రేపు పొద్దున్నే పోలీసులతో వస్తా, మొత్తం ఒంగోబెట్టి నీకు అంటాడు. అప్పుడు వాడు టెన్షన్ పడుతూ ఏం చేయాలో దడదడగా, అమ్మ బాబోయ్ వీడు అన్నంత పని చేస్తే మొత్తం పోతాయి, నాకు ఏసీ వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోతారు, జైలుకి పోతా, జాబ్ పోద్ది, పరుగు పోద్ది, నా ఫ్యామిలీ అంతా రోడ్డున పడిద్ది అని భయపడుతూ ఉంటాడు. దాంతో హీరోకి 5 కోట్లు ఇవ్వడానికే ఆఫీసరు సరే అంటాడు. సరే అనుకొని 5 కోట్లు అరేంజ్ చేసుకొని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో రాగానే 5 కోట్లు ఇగో తీసుకొని ఆ వీడియో డిలీట్ చేస్తే పర్మనెంట్ గా, మళ్ళీ నాకు కనిపించుకో అని చెప్పి, ఓకే సార్, ఓకే, కూల్ కూల్, రిలాక్స్ అవ్వండి, ఇంకే ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి 5 కోట్లు తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు అక్కడ వాడి కూతురు కనిపిస్తుంది. ఆహా, ఏం వద్దురా, ఏదో ఒకటి చేయాల్సింది నీ మనసులో అనుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 5 కోట్లతో 5 కోట్ల నుంచి 1-2 లక్షలు డబ్బులు తీసుకొని ఆ రోజు సాయంత్రం పబ్బు, అమ్మాయ్యా మామూలు ఎంజాయ్మెంట్ కదా అండి, ఎంజాయ్మెంట్ బాగా చేసి అలసిపోయి బెడ్ మీద పడుకోగా కల్లోకి పొద్దున్నే చూసిన ఆఫీసర్ కూతురు కల్లోకి వస్తుంది. దీన్ని మామూలుగా ఆ అమ్మాయి అందం వాడిని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఆఫీసర్ గారిని అసలు ఇంకా ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఎలా డబ్బులు దొబ్బాలి, లేదంటే వాడు కూతుర్ని నేనే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, వాడు ఆస్తి మొత్తం నాకే కావాలి అనుకొని వాడు ఆఫీసర్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అందులో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే పనిచేస్తున్న ప్యూన్ అడిగి వాడికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆఫీసర్ డీటెయిల్స్ మొత్తం, ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ మొత్తం బయోడేటా మొత్తం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాడి హిస్టరీ మొత్తం తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అమ్మాయి బాగా ఆస్తులు ఉన్నాయిగా, నేనొక్కడిని ఎలాగోలా బ్లాక్మెయిల్ చేసి వాడు కూతుర్ని పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తి కానీ పడితే నా మీద బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు అని చెప్పి పథకం వేస్తాడు. అప్పుడు వీడిని బ్లాక్మెయిల్ చేయాలంటే ఇది సరిపోదు, ఇంకా కావాలి, ఇంకొన్ని ఎవిడెన్స్ కావాలి అని చెప్పి ఆఫీసర్ ఫాలో అవుతూ 1 నెల వరకు, 1 నెలలో ఆఫీసర్కే తెలియకుండా చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు. ఆ ఎవిడెన్స్ అంతా వీడియో చేసి చాలా కాపీలు చేసి ఆ ఆఫీసర్కి పంపిస్తాడు. ఆఫీసర్ పంపించి, హాయ్ సార్ బాగున్నారా, ఎలా ఉన్నారా అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఎరే నీవు అడిగిన 5 కోట్లు నీకు ఇచ్చాడు కదరా, మళ్ళీ ఏంట్రా ఇది, ఇంకెంత కావాలరా నీకు, కూల్ డౌన్ సార్, కూల్, ఇప్పుడు ఏమైందని నేనేమన్నా అడిగానా, నాకు మీ డబ్బులే ముద్దు, కాకపోతే నన్ను మీ అల్లుని చేసుకోండి, మిమ్మల్ని, మీ ఆస్తిని, మీ కూతుర్ని అందరినీ బాగానే చూసుకుంటా,
అని చెప్పి అంటాడు. ఆ విషయం కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు పట్టుకోవ్ అని కోపంతో దూకిపోతాడు. ఓరి ముసలి నా కొడకా గట్టిగా ఆయాసపడి దాంట్లో చూసొస్తుంది. లంచాలు తిని తిని బొజ్జలు పెంచి షుగర్లు పెరిగి ఆ, ఎక్కడ దొరికిపోతాం టెన్షన్ పడి పడి ఇలా తయారయ్యి ఆ, కొద్ది కూడా బుద్ధి ఉండదు. ఇప్పుడు కానీ నువ్వు ఎక్కువ ఆయాసపడ్డావనుకో అందరికీ సమాధానం చెప్పుకొని ఏమైంది ఎలా ఉంది ఎందుకు అరుస్తున్నావు అని కూల్గా మాట్లాడి కూల్గా పరిష్కరించుకుందాం. ఇప్పుడు నీవు నాకు నీ కూతురినిచ్చి పెళ్లి చేస్తే ఇంతకుముందే చెప్పాడుగా నీ ఆస్తి నీకు ఉంటది, నీ ప్రాపర్టీ అన్నీ నీకే ఉంది. ప్రశాంతంగా బతికినంత కాలం అంతా బాగానే ఉంటుంది. ఓకేనా? నువ్వు బతికినంత కాలం నీ ఆస్తులు నీకే, నీకు ప్రశాంతమైన జీవితం ఉంటది. బాగా తింటావు, బాగా పడుకుంటావు. ఒక రకంగా నిన్ను నేను నీ కిందే ఉంటాను. నువ్వు చెప్పిన పనల్లా చేస్తూ ఉంటాను. సరేనా? ఓకేనా? అందరం కలిసి ఒకే ఫ్యామిలీగా ఉందాం. కలిసి బతుకుదాం. లేదంటే చెప్పు. ఈ ఎవిడెన్స్ అంతా తీసుకెళ్ళి ఇంతకుముందు చెప్పాడుగా ఇంతకుముందు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు నీ కూతురు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి బెదిరిస్తాడు. లేకపోతే దోల తీరిపోతాడు. ఇంకేం చేయాలి? నేను తీసుకెళ్తే ఒక్క అని చెప్పి పెళ్లి చేయక తప్పదా? పెళ్లి చేయక తప్పదా అని బాధపడతా ఉంటాడు. సరే కదా అని చెప్పి ఇంక పెళ్లికి ఒప్పుకొని పెళ్లి కూడా చేస్తాడు. ఆ పెళ్లి అయిపోద్ది, అంతా అయిపోద్ది. పెళ్లి చేసుకున్న తర్వాత వాడి ఫ్యామిలీలో వాడి ఫ్యామిలీ యొక్క ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. ఫ్యామిలీ ఫోటోలో దాదాపు నలుగురు ఉంటారు. నలుగురు, ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు ఉంటారు. ఐదుగురు. అక్కడ హీరో, హీరోయిన్ పెళ్ళం, హీరోయిన్ పెళ్ళం వాళ్ళ చెల్లెళ్ళు. అంటే ఆఫీసులో మొత్తం ముగ్గురు కూతురు. వాడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు దాకా ఆఫీసుకి ఒక్క కూతురే. ఆ అవును ఇది భగవద్ డేటా వచ్చింది కదా. ఇక్కడ లాజిక్ ఎలా ఇస్తావు? సరే తర్వాత వాడు చూసుకుంది. ఏం డేటాలో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందరా. బయోడేటాలో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్లాన్ వేస్తాడు. కథను బాగా